ఎస్, రాత్రులు పగులు తనకు సంబంధించిన శాఖలో ఎంత వెసులుబాటు ఉంది, ఏం చేయొచ్చు, తనకున్న శాఖలు అనేటువంటిది క్షుణ్ణంగా ఆయన అధ్యయనం చేసుకొని ముందుకెళ్తున్నాడు. బట్ ఈరోజు మొత్తం అప్రిషియేట్ చేస్తున్నారు. ఆయన వెళ్ళడమే కాకుండా తన సహచర మంత్రులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర శాఖ కానీ ఎవరైనా సరే అంటే రాష్ట్రంలో దీన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్దాం అంటే మనం ఆ దృష్టికి తీసుకెళ్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే అనే అంతగా ఈవెన్ శత్రువులు ఎవడైనా సరే విమర్శించే వాళ్ళు సైతం అంటే కరెక్టే ఆయన వెళ్లే దారి అనేటి అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి లేదా ఒక పార్టీ స్థాయిలో ఉండి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా తన సొంత డబ్బులు వెచ్చించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు కడపకు వస్తే ఆయన ఆ అమ్మ అని నీళ్లు అడిగితే కడప పర్యటనలో నా సొంత నిధుల నుండి నేను చేస్తానమ్మా మళ్ళీ కావాలంటే చూద్దాం అని చెప్పి చేసి వెళ్ళాడు. నిన్నటికి నిన్న ఎన్నో అంటే ఇప్పుడు మైసూరువారిపల్లి పంచాయతీలో ఫస్ట్ మొదటి గ్రామ సభకు వచ్చినప్పుడు నిజంగా వీ ఫీల్ ప్రౌడ్. అక్కడ స్థలం లేదంటే తన సొంత నిధులతో 6 లక్షలు పెట్టి మాగ్నానిమిటీ ఆఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారండి. నేను ఐ డు అగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్ అండి. కడప మున్సిపల్ హై స్కూల్కి వెళ్తే ఆ బిడ్డలతో దగ్గర తీసుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అక్కడ సార్ మాకు ఈ కిచెన్ అనేది బాగలేదు, ఇంక ఎవ్రీథింగ్ అన్ని బాగానే ఉన్నాయి కానీ కొంచెం అంటే ఇమ్మీడియట్ గా కొత్త కిచెన్ కట్టించండి, మనకు ఆ వెసులుబాటు ఫండ్స్ లేదంటే నేను సొంత ఫండ్. నేనేం చెప్తున్నానంటే దగ్గరున్న కాడికి ప్రజలకు సర్వీస్ చేయాలా అనే ఉద్దేశంలో ఉన్నాను. అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆదర్శంగా నిలుస్తున్నాడు, ఇంక్లూడింగ్ గొప్ప విషయం సార్ మీకు చెప్తున్నాను, మా పర్సనల్ ఇంటర్నల్ మీటింగ్ లో కూడా మీరందరూ కూడా అదే విధంగా ఉండాలి. మనము ఎన్ని చెప్పాం ప్రజలకు అంటే మనల్ని నమ్మారు కదా, మనల్ని నమ్మి మన వెనక నిలబడ్డారు కదా. అంటే ఎంత మెజారిటీ ఇచ్చారంటే 11 సీట్లకు కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా వాళ్ళని వీధిలో నిలబెట్టినప్పుడు ప్రజలకు మన మీద ఎంత నమ్మకంతో ఆ బాధ్యత ఇచ్చారు. కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తించడంలో మనం అత్యంత పకడ్బందీగా ఉండాలని ప్రతి నిమిషంలో ఈవెన్ కార్పొరేషన్లు గెలిచి కొంతమందికి ఇచ్చిన టైంలో కానీ డైరెక్టర్లు కానీ ఎనీవే నిన్నటికి నిన్న నీటి సంఘాల ఎలక్షన్ లో కానీ ప్రతిరోజు ప్రతి నిమిషం మాకు ఆయన తెలియజేస్తున్నాడు సార్. అంటే మనము ఆన్సర్ జవాబుదారీతనంగా ఉండాలి. ఏదో వచ్చేసిందని చెప్పి నేను ఒప్పుకోను, మీరు ఎమ్మెల్యేలు కావచ్చు 21 మంది. నాగేంద్ర గారు సరిగ్గా మీరు లేవనెత్తిన అంశాలే ప్రజలు కూడా లేవనెత్తున్నారు. ఏంటంటే ఆర్జీవి, సజ్జల, విక్రాంత్ రెడ్డి సహా ప్రతి ఒక్కరూ ఎలా దర్జాగా బయట తిరగలుగుతున్నారు, మాజీ మంత్రి ఆయన సతీమణికి పోలీసులే సహకరిస్తున్నారన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి, టీడీపీ కార్యక్రమం సరే అది సామాజిక కార్యక్రమం వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. జోగి రమేష్ మోస్ట్ వాంటెడ్ ఫర్ ఈ గవర్నమెంట్, జోగి రమేష్ని ఎలా భుజం రాసుకుని ఎలా వెళ్ళారు? ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీకు ఈ ప్రశ్నలు, మీరు జనసేన అయినప్పటికీ ప్రశ్నలు కూటమి మొత్తానికి సంధిస్తున్నారు జనం, సోషల్ మీడియాలో అడుగుతున్నారండి. తప్పకుండా సార్, నో డౌట్, చాలా మంచి ప్రశ్న సార్. మనం మామూలుగా మా రాయలసీమలో ఒక సామెత ఉంటది, ఉప్పు తిన్నోడు నీళ్లు తాగక తప్పదు, తప్పు చేసినోడు శిక్షింపబడక తప్పదు అని. దీంట్లో కొద్దిగా ఈ వీళ్ళ యొక్క దాంట్లో ఏంటంటే వీళ్ళు ఒక అంటే తప్పు కూడా మేము చేయలేదు అనేది ఈ చట్టాలను అడ్డపెట్టుకొని చెప్పి ఈ పెద్ద వాళ్ళు సజ్జలు కావచ్చు వీళ్ళు కావచ్చు వీళ్ళంతా తప్పు చేయనట్టు, వీళ్ళంతా నిజాయితీగా ఉన్నట్టు అని చెప్పి అప్పుడున్న అధికారులు, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సార్ అధికారులను మనకున్నటువంటి రాష్ట్రంలో ఇంకో చోటుకో చేసుకొని అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసుకోగలుగుతాం, అంతేగాని వాళ్ళని రిమూవ్ చేయలేం కదా. వాళ్ళకి అప్పటికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉప ముఖ్యమంత్రి చెబుతూనే ఉన్నారు, మీరు గత ప్రభుత్వం లాగా ఉంటే మేము ఉపేక్షించం, ఇక క్వశ్చనే లేదు అని చెప్పి డెఫినెట్ గా ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఇంక మీరు ఇంకో మాట జోగి రమేష్ చెప్పారు, ఐ థింక్ అది కమ్యూనిటీ బేస్ మీద పిలిచినట్టున్నారు సార్. అంటే ఇప్పుడు కాపు సంఘం అని రెడ్ల సంఘం అని అట్లా చేస్తారు కదా, సర్దార్ గౌతులక్ష్మి గారి కార్యక్రమం అది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరినీ ఇన్వైట్ చేయడంలో ఆ సామాజిక వర్గం తరపున పిలిచినట్టున్నారు, అంతేగాని ఆయన